హలో డిజిటల్ పీపుల్. సో ఈ లిస్ట్లో నేను ఫస్ట్ చెప్పబోతున్న ఐడియా వచ్చేసరికి నెక్స్ట్ డోర్. ఇది యూఎస్ఏ బేస్డ్ స్టార్టప్ అనమాట. సో నెక్స్ట్ డోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఇది ఒక నైబర్హుడ్ సోషల్ నెట్వర్కింగ్ యాప్. సాధారణంగా మనకి ఫేస్బుక్, మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా. బట్ దీని పాయింట్ వచ్చేసరికి నైబర్హుడ్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళతో సోషల్ నెట్వర్క్ మెయింటైన్ చేయటం. సో అలానే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది విన్న వాళ్ళకి. అదేంటి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలామంది ఉంటారు, మరి వాళ్ళు వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, లేదా టెలిగ్రామ్ ఏదో ఒక యాప్లో గ్రూపులు మెయింటైన్ చేస్తుంటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. సాధారణంగా ఈ యాప్ జనరల్ సోషల్ నెట్వర్క్గా స్టార్ట్ అయిన నైబర్హుడ్ సోషల్ నెట్వర్క్గా దానికి మధ్యలో ఏంటి అంటే ఈ ప్రాబ్లం రేజ్ అయిందనమాట సస్టైన్ అవ్వాలి అంటే. అప్పుడు అది ఇంకో కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. అదేంటి అంటే ఇదే యాప్లో సెల్లింగ్ అండ్ బయ్యింగ్ పెట్టింది. మామూలుగా మనం ఏంటి జనరల్గా అపార్ట్మెంట్స్లో కానీ చుట్టుపక్కల నైబర్హుడ్లో కానీ చాలామంది ఏం చేస్తారంటే హోమ్ బిజినెస్ చేసేవాళ్ళు, లేదంటే కనుక కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మేవాళ్ళు, అంటే కేక్స్ తయారు చేస్తుంటారు, స్వీట్స్ తయారు చేస్తుంటారు, ఏదైనా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. చాలామంది అట్లా ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. మనకి వాళ్ళు అలా అమ్ముతున్నారని తెలియదు, ఎక్కడెక్కడో కొంటూ ఉంటాం కానీ మన దగ్గరలో ఇట్లా అమ్ముతున్నారని తెలియదు అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఈ యాప్ తీసుకొచ్చింది అనమాట. అంటే నైబర్హుడ్లో ఎవరైతే ఏమేమి వస్తువులు అమ్ముతున్నారో చూపిస్తుంది, కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు, అమ్మాలనుకున్న వాళ్ళు అమ్మచ్చు. దీంతోపాటు ఇంకొంత పారామీటర్ వరకు ఏంటంటే ఏదైతే షాప్స్ ఉంటాయో ఆ షాప్స్ కూడా వాళ్ళ వస్తువులు ఇట్లా మిగిలిన వాళ్ళకి అమ్మచ్చు, డెలివర్ చేయొచ్చు అనమాట. దీనివల్ల డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉండవు, ఎందుకంటే దగ్గర జస్ట్ 1-2 కిలోమీటర్స్ కాబట్టి డెఫినెట్గా ఎవరైనా ప్రోడక్ట్ కొంటే అమ్మే వాళ్ళకి ఏంటి అంటే డెలివరీ బాధలు అనేది ఏమీ ఉండదు. అంటే కస్టమర్ కోసం ఎక్కడికో బయటికి వెళ్లకుండా మన కమ్యూనిటీ అంటే ఏదైతే ఏరియా కానీ లేదా గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్స్ కానీ లేదంటే ఒక ఏరియాలో ఒక స్పెసిఫిక్ జోన్లో కానీ సో అమ్ముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ బాగా హిట్ అయిందండి. సో $1 బిలియన్ క్లబ్లో అయితే చేరిపోయింది. సో డెఫినెట్గా మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే కనుక మన ఆడియన్స్కి ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ యాక్చువల్గా హోమ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. బట్ వాళ్ళందరికీ ఎక్కడికెక్కడికో వెళ్ళి తమ వస్తువులు అమ్ముకోవాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ తమ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ తమ నైబర్హుడ్లో కానీ కాలనీస్లో కానీ ఇట్లా ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఒక యాప్ అనేది డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి చైనాలో బాగా హిట్ అయిన ఈ కామర్స్ స్టోర్ అండి, Pinduoduo. సో నార్మల్ ఈ కామర్స్ స్టోర్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కనుక దీంట్లో మనం ఒక్కళ్ళమే షాపింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదండి. ఇది యాప్ యాక్చువల్గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏం చేయాలి అంటే మనం ఒక్కళ్ళు ప్రోడక్ట్ కొనడానికి ఉండదు, మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయాలి, అంటే గ్రూప్ బయింగ్ అనేది చేయాలి. మామూలుగా ఒకళ్ళు కొనేటప్పుడు ఒక వస్తువు చాలా రేట్ ఉండేదైతే ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి కానీ ఏదైనా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ కొంటున్నప్పుడు ఆ గ్రూప్ బయింగ్ మీద చాలా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అంటే మామూలప్పుడు రాని డిస్కౌంట్ అనేది గ్రూప్ బయింగ్ మీద వస్తుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్తోనే యాప్ విపరీతంగా హిట్ అయిందండి ఈ చైనా మార్కెట్లో. సో సాధారణంగా ఏమవుతుంది అంటే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని షాప్ చేసేటప్పుడు పిన్ చేస్తాం, అంటే దాని ప్రోడక్ట్ మనకు నచ్చినప్పుడు దాన్ని పిన్ చేసి దాన్ని మన ఫ్రెండ్స్తో డిఫరెంట్ సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఎవరైతే అదే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ వస్తారు, అట్లా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాం అనమాట. అందరూ కలిసి ఆ ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే అవతల వైపు మ్యానుఫ్యాక్చరర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ సెల్లర్స్ కానీ బల్క్లో ఆర్డర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా డిస్కౌంట్స్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో యాప్ బాగా హిట్ అయిపోయి 2015లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు $1 బిలియన్ ఫండ్స్ అయితే రైజ్ చేశారు. ప్రస్తుతం వచ్చేసరికి హాంకాంగ్, మలేషియా ఇట్లాంటి కంట్రీస్లో అయితే ఉంది, ఈవెన్ యూఎస్లో కూడా ఎంటర్ అయిందండి. బట్ ఇండియన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ బయింగ్ చాలా ఛాన్స్ అయితే ఉంది. మన వాళ్ళు చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ అందరు కలిసి పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, డిస్కౌంట్స్ వస్తాయి కనుక డెఫినెట్గా మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి, ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెక్స్ట్ నేను చెప్పబోతున్న స్టార్ట్అప్ ఐడియా వచ్చేసరికి బాక్సెడ్ స్టోరేజ్.
ఇది దుబాయ్లో బాగా హిట్ అయిన కాన్సెప్ట్. సాధారణంగా ఇప్పుడు మనం సిటీస్లో చూస్తే కనుక మనుషులు ఉండటానికి ప్లేస్ ఉండట్లేదు అపార్ట్మెంట్లో, చాలా ఇరుకిరుకు అయిపోతున్నాయి. అయితే కొన్ని వస్తువులు వచ్చేసరికి ఏంటంటే మన అత్యవసరం పడవు, కానీ కొన్ని వస్తువులు మనం రెగ్యులర్గా వాడము, బట్ ఎప్పుడోసారి ఉపయోగపడతాయి. అలాంటి వస్తువులు చాలా ఉంటాయి అన్నమాట. అందుకనే వాటన్నిటిని మనం అటకల మీద పెడుతుంటాం, లేదా కొంతమంది అయితే కనుక ఒక స్టోరేజ్ రూమ్ అంటూ సపరేట్గా పెట్టుకుంటారు, కొంతమంది అలా పక్కన పెట్టి ఉంచుతారు. చిరాకు ఎక్కువ, పెద్ద స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటాయి. మామూలుగా పెద్ద ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇబ్బంది కాదు, కానీ ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి కానీ, చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళు, చిన్న అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, అట్లానే రెగ్యులర్గా ఏంటి అంటే ఏదైనా ప్లేసెస్ మారే వాళ్ళకి, రూమ్స్ మారే వాళ్ళకి, వీళ్ళందరికీ ఇది పెద్ద తలకాయ నొప్పి అనమాట. వాటికంటూ స్పెషల్గా ఒక స్పేస్ అనేది పెట్టడం. సో ఈ బాక్సెట్ స్టోరేజ్ ఏం చేస్తుందంటే, అలాంటి వస్తువులన్నీ కనుక మనం ఈ యాప్లో యాక్చువల్గా ఒక బాక్సెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ బాక్సెస్ మనం తీసుకొని అంటే ఆర్డర్ చేసి ఆ బాక్సుల్లో మనం ఈ వస్తువులన్నీ పెట్టి వాళ్ళకి ఇస్తే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్లో పెడతారు. కేవలం ఆ బాక్స్ వరకు మీకు రెంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. అది రోజుల వైజ్గా కానీ సంథింగ్ మీరు ఎంచుకున్న ప్యాకేజెస్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సాధారణంగా అదే ఏదైనా లాక్ రూమ్లో పెట్టాలి, లేదంటే వేరే ఎక్కడైనా పెట్టాలి అంటే మనం ఎంటైర్ రూమ్కి, అంటే మనకు ఉండేది ఇన్ని వస్తువులైనా ఎంటైర్ రూమ్కి మనం మనీ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే బాక్సెస్ ఉంటాయో ఆ సైజెస్ వైజ్గా మన వస్తువులు బట్టి ఆ బాక్స్ వరకే ఛార్జ్ చేస్తారు. ఇంక ఎప్పుడైతే మనకి మళ్ళీ అవసరమో అప్పుడు మళ్ళీ మనం యాప్లో ఏంటి అంటే మన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసుకురమ్మని పెట్టాము అంటే వాళ్ళు మళ్ళీ ఆ బాక్స్ తీసుకొచ్చి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇది చాలా మందికి, ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న చాలా మందికి యూజ్ అవుతుందండి. ఇది బాగా అన్నోటిస్డ్ ప్రాబ్లం ఒక రకంగా. చాలా మందికి పెద్ద ప్రాబ్లంలా కనపడదు, కానీ రెగ్యులర్ వాళ్ళకి, ఎక్కువగా సామాన్లు ఉన్న వాళ్ళకి, స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా హెక్టిక్ ప్రాబ్లం. అందుకనే దుబాయ్లో పిచ్చగా హిట్ అయింది. ఈవెన్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక సిటీస్ ముంబై, చెన్నై ఇట్లాంటి ప్లేసెస్లో చూసుకుంటే, ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా అపార్ట్మెంట్స్ చాలా ఇరుకిరుకుగా ఉంటాయి. సో ఇట్లాంటి ప్లేసెస్లో డెఫినెట్గా హిట్ అయ్యే కాన్సెప్ట్ ఒకసారి మీకు లుక్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టార్టప్ ఐడియా వచ్చేసరికి పుర్వో అండి. ఇది వచ్చేసరికి మామూలుగా హోటల్ బుకింగ్, యూఎస్ బేస్డ్ అనమాట. హోటల్ బుకింగ్ అంటే దాంట్లో వింతేముంది, సాధారణ మనం ఇప్పుడు అన్నీ చూస్తున్నాంగా, చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయిగా మనకి, గో ఐబీబో ఉంది, ఇంకా చాలా ఉన్నాయిగా, booking.com ఇట్లా చాలా ఉంటాయి. సో మనం ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు, ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు హోటల్ బుక్ చేసుకోవాలంటే దాంట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటాం. అయితే వాటిల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్లో మనం ఒక హోటల్ అనేది బుక్ చేసుకున్నాం, కానీ సడన్గా ఒక 5 డేస్లోనో 3 డేస్లోనో లేదా 1 వీక్లోనో సో వేరే వెబ్సైట్లో కానీ లేదా అదే హోటల్ ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. మనం చాలాసార్లు గమనించే ఉంటాం. బుక్ చేసుకున్న తర్వాత అరే 4 రోజులు ఆగి బుక్ చేసుకుంటే పోయేదే, ప్రైస్ తక్కువైంది అనిపిస్తుంది అనమాట. సో ఇదే ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ వెబ్సైట్ తీసుకొచ్చింది. దీంట్లో ఏంటి అంటే ఇది అగ్రిగేటర్. సో డిఫరెంట్ వెబ్సైట్స్లో ఇట్లా హోటల్ బుకింగ్ వెబ్సైట్స్లో డేటా అంతా వీడు చూపిస్తాడు. ఒక హోటల్ మీరు బుక్ చేశారు. సో మీరు బుక్ చేసిన తర్వాత ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ 4 డేస్ కావచ్చు, 1 వీక్లో కావచ్చు, ఆ టైం పీరియడ్లో కనుక మీరు బుక్ చేసుకున్న హోటల్ ప్రైస్ తగ్గింది అంటే మీరు ఇదివరకు బుక్ చేసింది క్యాన్సిల్ చేసి మళ్ళీ రీబుకింగ్ చేసుకోవచ్చు. అదే హోటల్ని తక్కువ ప్రైస్కి రీబుకింగ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది పీపుల్ని బాగా అట్రాక్ట్ చేసింది, బాగా హిట్ అయితే అయింది. 2 మిలియన్ ఫండింగ్ అయితే ఇది రైజ్ చేసి బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అట్లానే ప్రస్తుతం వచ్చేసరికి ఇజ్రాయిల్, అర్జెంటీనా, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్లో అడుగుపెట్టింది, కానీ ఇంకా ఇండియా వైపుకి అయితే అడుగుపెట్టలేదు. ఇండియాలో కూడా దీనికి చాలా మార్కెట్ అయితే ఉంది. మనకి ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా ఇట్లా బుకింగ్ సంబంధించి. కేవలం హోటల్ బుకింగ్సే కాదండి, ఇంకా మనకి చాలా ట్రావెలింగ్కి సంబంధించిన వెబ్సైట్లో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి, కాబట్టి వాటికి కూడా ఈ కాన్సెప్ట్ అయితే అప్లై చేయొచ్చు, అప్లికబుల్ అవుతాయి కనుక. సో డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీద మీరు ఒక లుక్ అయితే వేయండి యాప్ అనమాట. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మంచి థాట్ ప్రొవోకింగ్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకోసారి కలుస్తాను. అంతవరకు సజెషన్ మీరు కిరణ్. థ్యాంక్ యూ.